ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. విగ్గు తీసేసిన నాగమణికంఠ బిగ్ బాస్ లో బిగ్ ట్విస్ట్. సీరియల్ బ్యాక్గ్రౌండ్ తో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన నాగమణికంఠ ఆ సీరియల్ బ్యాక్గ్రౌండ్ గురించి తప్ప ఆయన లైఫ్ స్టోరీ అంతా చెప్పుకొచ్చారు. అతనికి 2 ఏళ్ల వయసున్నప్పుడే తండ్రి చనిపోయినట్టు, ఆ తరువాత తల్లికి మరొక పెళ్లి జరిగినట్టు, అతని స్టెప్ ఫాదర్ను అతను వయసు వచ్చాక యాక్సెప్ట్ చేసుకోలేకపోయినట్లు, కొన్నేళ్లకు తల్లికి క్యాన్సర్ వచ్చి మరణించినట్లు చెప్పిన ఆయన తల్లి చనిపోయాక ఇంటి నుంచి బయటకు వచ్చేశారని చెప్పారు. అలా చెప్పిన తరువాత ఆయన ఎలిమినేట్ అయినట్లు ఒక ప్రాంక్ జరగడంతో సింపతితోనే ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు చెప్పుకుంటూ ఒకానొక సమయంలో నెలలు ఇంటి నుండి బయటకు రాలేదని, ఆ సమయంలో డిప్రెషన్కు గురైనట్లు చెప్పిన అతను చనిపోవాలని కూడా అనుకున్నట్లు, అలాంటి సమయంలోనే అతనికి ఈ బిగ్ బాస్ అవకాశం వచ్చినట్లు చెప్పుకొచ్చారు. ఇక ఈ బిగ్ బాస్ హౌస్కు వచ్చిన తర్వాత కూడా ఆయన ఎప్పుడు సపరేట్గా ఉంటూ మిగిలిన కంటెస్టెంట్స్తో కలవకుండా ప్రతి విషయాన్ని ఆయన నెగిటివ్ కోణంలో చూడటంతో నామినేషన్స్ జరిగిన రోజు అతనికి ఎక్కువ నామినేషన్స్ పడ్డాయి. అలా నామినేషన్స్ ఎక్కువ పడటం కూడా అతనికి ప్లస్ అయింది. ఎంతోమంది నాగమణికంఠ ఆర్మీలోకి చేరిపోయారు. అయితే ఈ నామినేషన్స్లో ఆయన వాదించడంలో కూడా ఆయన గతాన్ని చెప్తూ సింపతి కోసం చూడటం బిగ్ బాస్ ప్రేక్షకులకు కాస్త చిరాకు పెట్టింది. అయితే బిగ్ బాస్ హౌస్లో అతను ఎవరు మాట్లాడినా, నామినేట్ చేసినా నా గురించి మీకు తెలియదు, నేను చచ్చిపోయే వరకు వెళ్ళి వచ్చాను, మీకు అవన్నీ తెలియకుండానే నన్ను అంటున్నారు అంటూ మణికంఠ అనడంతో మీరు ట్రాన్స్పరెంట్గా ఉండండి, ఏం అడిగినా చెప్పకుండా ఇలా మీకు తెలియదు అనడం కరెక్ట్ కాదు అని కంటెస్టెంట్స్ అనడంతో ఆయన ఫుల్ ఎమోషనల్ అయ్యారు. ట్రాన్స్పరెంట్ అంటున్నారు, ఇకపై ట్రాన్స్పరెంట్గా ఉంటాను అని కన్నీళ్లు పెట్టుకుంటూ తలపై విగ్గుని తీసేస్తాడు. దాంతో ఆ సీన్ చూసిన నెటిజన్స్ ట్రాన్స్పరెంట్ అని ఈరోజు విగ్గు తీసేశాడు, అలానే ట్రాన్స్పరెంట్ అంటూ బట్టలు తీసేసావు అని కామెంట్స్ చేస్తున్నారు.